Welcome to the area of civil litigation, the components. As a part of this particular series, now we will look into the four essential components of a civil suit. As we have seen, civil suit is nothing but it is a civil case before the court of law and it is known as a civil suit. సో ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటంటే సివిల్ లిటిగేషన్లో సూట్స్వి ఫోర్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్, ఫోర్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఏముంటాయి అది మనం చూస్తాం. సో సూట్ అనేది సివిల్ కేస్ని అంటారు కాబట్టి సో వాట్ ఆర్ ది డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ సివిల్ సూట్ దట్ వీ విల్ సీ అండర్ దిస్ పర్టికులర్ presentation. సో ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ విచ్ we are going to see is the four components. The civil suit, as I told you, involves realization of rights by the party, that is realization of rights by the plaintiff against the defendant. And as a part of a civil case should have certain essentials. Four important components are there. So in the absence of these four components, you cannot call it as a proper case, or in the absence of these four components, you cannot have a particular case in a proper form. సో మనం సివిల్ సూట్స్ చూసినట్టయితే సివిల్ సూట్స్కి ఫోర్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. సో ఈ ఫోర్ ఇంపార్టెంట్ పార్ట్స్ లేనిది సివిల్ సూట్ అనేది ఉండదు. సో ఎటువంటి సివిల్ సూట్ అయినా ప్రాపర్టీ రిలేటెడ్ కానివ్వండి, పార్టిషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సో సివిల్ సూట్స్లో కంపల్సరీ ఈ నాలుగు భాగాలు, నాలుగు అంశాలు అనేది ఉండాల్సిందే. సో ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ దీస్ ఫోర్ థింగ్స్ యూ కెనాట్ కాల్ అ పర్టికులర్ కేస్ యాజ్ అ సివిల్ సూట్. So these four components are the most important ones which dictate the future of a case. సో ఈ నాలుగు భాగాలు అనేది, నాలుగు అంశాలు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఒక సివిల్ సూట్కి. ఇటువంటి అంశాలు లేనప్పుడు సివిల్ సూట్ ఒక ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, దాని రిజల్ట్ ఏముంటుంది, దాని అవుట్కమ్ ఏముంటుంది, అది మనకు డౌట్ఫుల్గా మారుతుంది. సో అండర్ దిస్ ప్రెజెంటేషన్ ఫస్ట్ వీ విల్ సీ వాట్ ఆర్ ది ఫోర్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ అ సూట్. సో ఈ ప్రెజెంటేషన్లో ఫోర్ ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ అ సూట్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ అ సూట్ ఏముంటుంది అది మనం పరిశీలిద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ పార్టీస్ టు ది సూట్. సో సూట్ ఇన్వాల్వ్స్ ఫైలింగ్ ఆఫ్ అ కేస్ బై వన్ సైడ్ అగేన్స్ట్ ది అనదర్. సో ది పర్సన్స్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ది కేస్ ఆర్ నోన్ యాజ్ పార్టీస్. సో సివిల్ సూట్ అనేది ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద కేసు వేస్తాడు కాబట్టి ఇక్కడ మనకి రెండు భాగాలు, రెండు పార్టీస్ ఉంటాయి. సో కేసు వేసేవాళ్ళు, కేస్ ఎవరి మీద అయితే పడుతుందో తను. సో దీస్ టూ పర్సన్స్ ఆర్ పార్టీస్. పార్టీస్ లేనిది సూట్ ఉండదు. నెక్స్ట్, కాజ్ ఆఫ్ యాక్షన్. కాజ్ ఆఫ్ యాక్షన్ మీన్స్ ది యాక్చువల్ రీజన్ ఫర్ అప్రోచింగ్ ది కోర్ట్ ఆఫ్ లా ఆర్ ది రీజన్స్ విచ్ కంపెల్ ది ప్లేంటిఫ్ టు అప్రోచ్ ది కోర్ట్ ఆఫ్ లా. సో కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే, కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది ఒక రీజన్. ఏ రీజన్ వల్ల ఒక పార్టీ వేరే పార్టీ మీద కేసు వేస్తున్నాడు, సో దట్ ఈస్ ది cause of action. In the absence of cause of action, you cannot have a suit. Cause of action లేనిది కేసే ఉండదు మనకి. Next, subject matter. Each and every civil suit involves some or other subject matter. The subject matter in a civil litigation can be anything. It can be property rights, it can be partitioning of property, it can be inheritance, it can be contractual obligations, many more. So, subject matter అనేది civil litigationలో చాలా ఉంటుంది. సో కొన్ని కేసెస్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ రిలేటెడ్ ఉంటుంది, కొన్ని డివిజన్ ఆఫ్ ప్రాపర్టీస్, కొన్ని సక్సెషన్ అంటే ఒకరు చనిపోయినాక వాళ్ళ వారసులు ఎలా ప్రాపర్టీని పంచుకుంటారు. సో ఆల్ దీస్ కాన్సెప్ట్స్ కమ్ విత్ ఇన్ ది కేటగిరీ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్. సో ఆఫ్టర్ సబ్జెక్ట్ మ్యాటర్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రిలీఫ్స్ క్లెయిమ్డ్. Party has filed a suit to obtain some or other relief before the court of law. So what kind of relief he is asking? So it is not as if he is asking a particular relief and the court is granting him. First the court will see whether he is entitled to that particular relief or whether he can have that particular relief or not. So case suit file చేయడమే ఏదో ఒక రెమెడీ కోసం, ఉపశమనం కోసం. సో రిలీఫ్స్ లేనిది సూటే ఉండదు. సో తను ఏం అడుగుతున్నాడు, సో ఇక్కడ కోర్టు అడిగినంత మాత్రం ఇవ్వదు. సో కోర్ట్ విల్ సీ వెదర్ దట్ పర్సన్ ఈజ్ ఎంటైటిల్డ్ ఆర్ నాట్. సో ఆయనకి వచ్చే పరిస్థితి ఉందా, నిజంగా ఆయనకి అర్హుడా అదా కాదా, లేకపోతే ఆయనకి రిలీఫ్స్ ఉన్నాయా లేవా, అటువంటిది కోర్టు ఒక సివిల్ లిటిగేషన్లో పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తుంది. కాబట్టి దెర్ ఆర్ ఫోర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ అ సూట్, నేమ్లీ ది పార్టీస్, కాజ్ ఆఫ్ యాక్షన్, సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ ది రిలీఫ్స్ క్లెయిమ్డ్. So before we could proceed into
dealing with the various details or the four components, we have to take into consideration one illustration or example. It is an hypothetical example whereby we have taken a simple case in order to make people understand as to what actually happens in a litigation in the example settings. Since the examples are going to give a broad picture of what is going on, it is necessary that we take into consideration the illustrations while dealing with the civil litigation. So, మనం ప్రొసీడ్ ఈ 4 కాంపోనెంట్స్ ప్రొసీడ్ అయ్యే ముందు, దాని గురించి చదివే ముందు ఫస్ట్ మనము ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ హైపోథెటికల్ ఎగ్జాంపుల్, ఒక సృష్టించబడిన ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇల్లస్ట్రేషన్ ఎగ్జాంపుల్ లేనిది మనము సివిల్ లిటిగేషన్ అర్థం చేసుకోవడం చాలా కష్టం, చాలా ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ వీ విల్ డీల్ విత్ అన్ ఇల్లస్ట్రేషన్ and we will take into details the each and every details of that particular illustration, and from now onwards in our future lectures what we will do is we will take this particular illustration as a common example for all the things. సో మనం ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్ మనం చూడబోతున్నామో అదే ఎగ్జాంపుల్ని ఇప్పటి నుంచి మొదలు అయిన అన్ని లెక్చర్స్లో మనం అదే ఎగ్జాంపుల్ని ఫాలో అవుదాం, ఈజీగా ఉంటుంది కాబట్టి. సో there may be hundreds of examples out there, but we are confining ourselves to only a single one. వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వెరైటీ ఆఫ్ రీజన్స్ ఉంటాయి ప్రతి కేసులో. సో మనం అవన్నీ కాకుండా ఒక నిర్దిష్టమైనది ఒక సింగిల్ ఎగ్జాంపుల్ ఫాలో అయ్యి దాని ప్రకారం ఎలా జరుగుతుంది సివిల్ లిటిగేషన్ అనేది మనం చూద్దాం. నౌ ఇన్ దిస్ ఇల్లస్ట్రేషన్ వీ హ్యావ్ 2 parties. One, this male is known as Ram, then we have another female by the name Ramya. So Ram is a lender, here you can see Ram is the lender and he has given money to Ramya. Ramya is the borrower who has taken the money. సో ఈ ఎగ్జాంపుల్లో మనం చూసినట్లయితే మనకి ఇద్దరు ఉన్నారు, ఇతను రామ్, తను రమ్య. సో ఇక్కడ రామ్ దగ్గర నుంచి డబ్బు రమ్య తీసుకుంది. సో రమ్య రామ్ దగ్గర నుంచి డబ్బు తీసుకుంది. సో దిస్ ఇస్ ది ఇల్లస్ట్రేషన్ విచ్ వీ విల్ ఫాలో. సో మనీ రికవరీ సూట్స్ are easy examples, so that is the reason we have taken money recovery suit as one of the illustration under this particular topic. So money recovery suits అనేవి చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి మనము ఇటువంటి సింపుల్ హైపోథెటికల్ ఎగ్జాంపుల్ ఆర్ క్రియేటెడ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నాం. సో వాట్ ఆర్ ది డీటెయిల్స్ ఇన్ దిస్ ఇల్లస్ట్రేషన్? ఈ ఎగ్జాంపుల్లో మనకి ఏ డీటెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం కొన్ని డీటెయిల్స్ తీసుకుందాం, అవి ఫిక్టిషియస్, అవి మనము అంత కల్పితమే. సో ఎందుకంటే మన రేపొద్దున మన కాంపోనెంట్స్ ఆఫ్ సూట్ కోసం ఈచ్ అండ్ ఎవ్రీ కంటెన్షన్ ఆర్ ఫ్యాక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ కాబట్టి మనం వీ హ్యావ్ టేకెన్ దిస్ పర్టికులర్ ఇల్లస్ట్రేషన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. నౌ వీ విల్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ పర్టైనింగ్ టు దిస్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఆర్ illustration. Now in this particular example, Ram, who is the lender, has lent rupees 5 lakhs. Has lent rupees 5 lakhs to whom? To Ramya through promissory note. So he has lent that money to Ramya through promissory note. So ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే రమ్య రామ్ దగ్గర 5 లక్షల అప్పు తీసుకుంది ప్రామిసరీ నోట్ మీద సైన్ చేసి. సో ఎక్కడ జరిగింది ఈ ట్రాన్సాక్షన్? దిస్ ట్రాన్సాక్షన్ హ్యాస్ హ్యాపెండ్ అట్ హైదరాబాద్. వేర్ దిస్ ట్రాన్సాక్షన్ హ్యాపెండ్, దట్ ఈస్ అట్ హైదరాబాద్. ఎక్కడ జరిగింది ఈ ట్రాన్సాక్షన్? అట్ హైదరాబాద్. ఎందుకు హైదరాబాద్ అనేది ఇంపార్టెంట్ అంటే ఫ్యూచర్లో మనకి కాంపోనెంట్స్ ఆఫ్ ది సూట్ ఎక్కడ కేస్ ఫైల్ చేయాలో అది నిర్ధారణం చేయడానికి కోసం మనకి కంపల్సరీ ప్లేస్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ డేట్, ఏ రోజు తను అప్పు తీసుకుంది, దట్ ఈస్ 1st January 2024. So when did Ramya take money from Ram? That is rupees 5 lakhs through promissory note. That is on 1st January 2024 she has taken money from Mr. Ram. So what was the promise? Now here Ramya has promised that by 31st December 2024 she is going to repay the money back. So on 31st December 2024 she will repay the money. However, Ramya fails to pay the money. Ramya has failed to pay this amount of 5 lakhs along with interest to Mr. Ram. So now Ram is the aggrieved party. So ఈ ట్రాన్సాక్షన్స్లో ఏం జరిగిందంటే రమ్య రామ్ దగ్గర 5 lakhs తీసుకుంది ప్రామిసరీ నోట్ రూపాన. ఎక్కడ? హైదరాబాద్లో. ఎప్పుడు? 1st January 2024.
సో ఎప్పుడు వరకు తను రిటర్న్ చేస్తా అని ప్రామిస్ చేసింది, దట్ ఈస్ 31st December 2024. తర్వాత ఏం జరిగిందంటే ఆ డేట్కి రమ్య ఫెయిల్ అయింది. సో షీ డిడ్ నాట్ పే ది మనీ బ్యాక్, తను ఆ డబ్బు రిటర్న్ ఇవ్వలేదు. సో ఆబ్వియస్లీ హియర్ వీ విల్ ఫైండ్ దట్ రామ్ ఈజ్ ది అగ్రీవ్డ్ పార్టీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే రమ్య డబ్బులు ఇవ్వలేదు కాబట్టి రామ్ ఈజ్ ది అగ్రీవ్డ్ పార్టీ. రామ్ అనే వ్యక్తి ఇక్కడ మనకి బాధితుడు. సో taking this as an example, we'll start with the each and every component of the case. So 4 components as we have seen. In the absence of these 4 components, you cannot have a civil case. In the absence of these 4 components, there won't be any civil case. So each and every civil suit or civil case has these 4 components which must be there. It should have these 4 components. In the absence of any of these components, you cannot actually ask for the relief before the court of law. So ఏ సివిల్ కేస్ అయినా ఈ 4 అంశాలు అనేవి కంపల్సరీ. ఈ 4 అంశాల్లో ఏ ఒక్క అంశం లేకపోయినా కానీ అది సివిల్ సూట్ కాదు, మనం కోర్టుకి కూడా వెళ్ళలేం. సో దీస్ 4 components you can call them as 4 pillars of the case. You can call them as 4 pillars of the case. Why? Because each and every civil suit is dependent upon these 4. Absence of any one of these particular 4 components will render the entire civil suit as infructuous or defective. సో ఇవి 4 స్తంభాలు లాంటివి సివిల్ సూట్కి. సివిల్ సూట్ ముందుకు సాగాలి, అసలు ఉండాలి కేసు ఫైల్ చేయడానికి అంటే ఈ 4 అంశాలు అనేవి, ఈ 4 అంశాలు అనేవి చాలా కంపల్సరీ. ఏ కేసులో అయినా ఈ 4 అంశాలు లేనివి సివిల్ కేస్ అనబడదు. అది కోర్టులో వెళ్ళినా కానీ మనకి ఎటువంటి రిజల్ట్ రాదు. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ వీ హ్యావ్ టు కన్సిడర్ these 4 parts of the civil litigation. That is number 1, parties. Then we have cause of action. Then we have subject matter, and the last one is the reliefs claimed. So parties లేనిది ఇరు పక్షాలు లేనిది కేసే ఉండదు. So parties are important. Then cause of action. Cause of action means a reason to approach the court of law. ఇప్పుడు మనకి cause of action రీజనే లేనప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్తాం మనం? సో ఏదో ఒకటి జరిగి ఉండాలి, మీ రైట్స్ ఎక్కడన్నా చోట్ల వైలేట్ అయ్యి ఉండాలి, ఆర్ మీ రైట్స్కి ఎక్కడన్నా భంగం కలిగి ఉండాలి, అప్పుడే దెన్ ఓన్లీ యూ కెన్ అప్రోచ్ ది కోర్ట్ ఆఫ్ లా. సో దేర్ ఫోర్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ మ్యాండేటరీ. కాజ్ ఆఫ్ యాక్షన్ లేని పక్షాన కేసు అనేది కొట్టేయబడుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ సబ్జెక్ట్ మ్యాటర్. నౌ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ దేర్ మస్ట్ బి ఎ సబ్జెక్ట్ మ్యాటర్. కేసు మనం ఒక రిలీఫ్ కోసం అడుగుతున్నాము, అది దేని రిలేటెడ్ ప్రాపర్టీయా, మ్యాట్రిమోనియల్ రైట్సా, లేకపోతే మనకి కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్, అది ఏదో ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుంది కదా మనకి. సో సిమిలర్లీ వెన్ వీఆర్ డీలింగ్ విత్ ది ఆస్పెక్ట్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ వీ హ్యావ్ టు సీ that it pertains to what? Each and every civil litigation will have some or other subject matter. It may be partitioning of property, it may be matrimonial rights, it may be contractual obligations, so on and so forth. So it is essential that each and every civil litigation will definitely have a subject matter. In the absence of subject matter, you cannot proceed with the case any further, or you cannot confine your relief. That takes us to the one of the 4th component, that is the reliefs claimed. What are the different kinds of reliefs claimed? So obviously a person is approaching the court of law by filing a civil suit to get some or other relief. So without there being any kind of relief, or you might be thinking that you are entitled to a particular relief, then it has to be clearly mentioned in the suit. You cannot be vague and ambitious and say before the court that I want justice or I require justice, so you do justice. Yes, no, nevertheless justice will be done, but how, in what manner? You have to be specific in that particular area. So ఒక కేసు మనం ఫైల్ చేయడమే ఎటువంటి ఉపశమనం కోసం ఫైల్ చేస్తాం. అది కంపల్సేషన్ కావచ్చు, ఎవరన్నా ఆబ్లిగేషన్స్ పర్ఫామ్ చేయమని డైరెక్షన్స్ కావచ్చు, ఏమైనా. సో కేసు వేయడమే ఏదో ఒక రిలీఫ్ కోసం మనం ఫైల్ చేస్తాం. అటువంటిది ఆ కేసులో రిలీఫే లేనప్పుడు ఆ కేసు అనేది ముందు సాగదు. ఇప్పుడు కోర్టు దగ్గర మనము సూట్ వేసేసి అయ్యా మాకు న్యాయం చేయండి అని అడగనికి ఆస్కారం ఉన్నా కానీ ఎటువంటి న్యాయం కావాలి? మీకు డబ్బులు కావాలా, ప్రాపర్టీ రిటర్న్ కావాలా? మనము స్పెసిఫిక్ అనేది ఉండాల్సిందే, కంపల్సరీ. సివిల్ సూట్ల కంపల్సరీ మనకి ఏ రిలీఫ్, మనం ఏం అడుగుతున్నామో, మనం ఏం అడగదలుచుకుంటున్నామో మన సివిల్ సూట్స్లో కంపల్సరీ ఉండాల్సిందే.
ఒకవేళ మనం అది అడగకుండా వేగ్గా అంబిగ్యూస్గా నాకు న్యాయం చేయండి, నాకు ధర్మం చేయండి అని అంటే కోర్టు కూడా ఏమీ చేయలేదు. మీరు అడగంది కోర్టు ఇవ్వలేదు. సో అట్ ది సేమ్ టైం మీరు అడిగిందంతా కోర్టు ఇస్తుందని కూడా ఇక్కడ రూల్ లేదు. మీరు అడిగిందంతా కోర్టు ఇవ్వగలుగుతుంది. ఎప్పుడు మీరు దాని తగ్గట్టు సాక్ష్యం ఉంటేనే కోర్టు can do so. So here reliefs claimed. Just because you have asked some sort of relief before the court of law, don't think that you will get all those reliefs. You should be entitled to that particular relief. The court should be satisfied that yes, you are going to get such kind of reliefs, then only you can get whatever you have asked in that particular suit. So it may so happen that you may ask more than what you are actually entitled to. So in that particular case, the court will reduce your claim and it will give only the things to which you are entitled to. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే రిలీఫ్స్లో మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ అడుగుతాం మనం. సో మనం అడిగినంత మాత్రం కోర్టు ఇవ్వదు. సో కోర్ట్ అటువంటి సిచ్యువేషన్లో మన క్లెయిమ్ రెడ్యూస్ చేసి మనకి ఎంత రావాలో న్యాయపరంగా అది మనకి కోర్టు కేసులో అవార్డ్ చేస్తుంది. సో దీస్ ఆర్ ది 4 కాంపోనెంట్స్. ఇన్ ది absence of these 4 components, you cannot have a civil suit. Now we will deal with each and every component in detail. To see the basic intricacies. ఇప్పుడు మనము ఈ 4 కాంపోనెంట్స్, ఈ 4 అంశాలది కొంచెం డీటెయిల్గా చూద్దాము. మరీ డెప్త్లో కాకుండా బేసిక్ అవేర్నెస్, అవగాహన కోసం మనకు ఎంత ఉండాలో అంతవరకే మనము కన్ఫైన్ అవుతున్నాం కాబట్టి. సో నౌ వీ విల్ సీ వాట్ కైండ్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ దీస్ 4. ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కాంపోనెంట్ ఈస్ ది పార్టీ. దట్ ఈస్ ఆల్వేస్ రిమెంబర్, ఇన్ అ సివిల్ సూట్ దెర్ ఆర్ ఆల్వేస్ 2 sides. That is the side of plaintiff and the other side is the defendant. So here what happens is, plaintiff is a person who files the case. Defendant is the person against whom the case is filed. So ఒక లిటిగేషన్లో మనకి ఎప్పుడు 2 sides ఉంటుంది. కేసు వేసేవాళ్ళు, ఎవరి మీద అయితే కేసు వేయబడుతుందో వాళ్ళిద్దరు. సో ఎవరైతే కేసు వేస్తారో తనని ప్లేంటిఫ్ అని అంటారు. ఎవరి మీదైతే కేసు ఫైల్ చేయబడుతుందో తనని డిఫెండెంట్ అని అంటారు. సో హియర్ ది వర్డ్స్ ప్లేంటిఫ్ అండ్ డిఫెండెంట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ప్లేంటిఫ్. Plaintiff means a person who initiates the suit by filing a plaint. So civil case, whenever you file a civil case, that suit proceedings, it will start when you file a plaint before the civil court. సో సివిల్ లిటిగేషన్లో కేసు వేసే అతన్ని ప్లేంటిఫ్ అని అంటారు. ఎందుకు ప్లేంటిఫ్ అని అంటారు కాబట్టి అంటే ఇక్కడ ప్లేంట్ అనే పదం మనకుంది. ప్లేంట్ అంటే సివిల్ సూట్, మనం కోర్టు ముందు కేసు ఏదైతే ఫైల్ చేస్తామో దాన్ని ఫస్ట్ ప్లేంట్ అని అంటారు. సో ది వన్ హూ ఫైల్స్ ప్లేంట్ ఈజ్ నోన్ అస్ ప్లేంటిఫ్. ప్లేంట్ ఫైల్ చేసే అతన్ని ప్లేంటిఫ్ అని అంటారు. అండ్ ఎవరి మీద అయితే కేసు వేయబడుతుందో, since he is supposed to defend the case, he is known as defendant. So a person against whom it has been filed and the one who is going to defend that particular case against him is known as defendant. So as the name itself indicates, his job is to defend the case. డిఫెండెంట్ అనే ఎవరి మీద అయితే కేసు వేయబడుతుందో తనని డిఫెండెంట్ అంటారు. ఎందుకంటే ఆ కేసుని తను డిఫెండ్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి తనని తాను. కాబట్టి హీఈస్ నోన్ యాజ్ డిఫెండెంట్. సో ఎప్పుడు మనకి ఒకటే ప్లేంటిఫ్ ఒకటే డిఫెండెంట్ ఉంటారా అంటే డిపెండ్స్ అపాన్ కేస్. ఒక ప్లేంటిఫ్ ఒక డిఫెండెంట్ అయితే కంపల్సరీ ఉంటారు. ప్లేంటిఫ్ ఉండి డిఫెండెంట్ లేకపోవడం, లేకపోతే డిఫెండెంట్ ఉండి ప్లేంటిఫ్ లేకపోవడం అనేది ఉండదు. సో there will be minimum of 1 plaintiff and there will be minimum of 1 defendant. However, in complicated cases, more complex matters, there can be more than 1 plaintiffs, there can be more than 1 defendants. What is the maximum number? It has never been defined under the existing law. సో ఇక్కడ ప్లేంటిఫ్ అండ్ డిఫెండెంట్ వరకు వచ్చే వరకు ఏం జరుగుతుందంటే, ఎంతమంది ప్లేంటిఫ్స్ ఉండొచ్చు, ఎంతమంది డిఫెండెంట్స్ ఉండొచ్చు, అది కేసు బట్టి ఉంటుంది. ఎక్కువ కాంప్లికేటెడ్ పెద్ద కేసు, మన ఆస్తుల వ్యవహారాలు సంబంధించిన కేసులు, పార్టిషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటే మనకు ఆబ్వియస్లీ more than 1 plaintiffs and more than 1 defendants ఉంటారు. సింపుల్ కేసు ఉంటే there will be 1 plaintiff and 1 defendant. Compulsorily there will be 2 sides to the litigation. So plaintiff is the one who initiates the litigation and defendant is the one who defends that particular civil litigation or civil case. So there are always 2 parties. So can anyone be plaintiff? No. There are detailed rules when it comes to
who can be the plaintiff in the case. At the same time, there are detailed rules as to who can be made as the defendant in that particular case. So, plaintiff ఎవరు పడితే వారు ప్లేంటిఫ్ కావచ్చా లేకపోతే ఎవరు పడితే వాళ్ళు డిఫెండెంట్ కావచ్చా అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ. డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేస్ ఇంకా ఇన్ డెప్త్ రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం పరిశీలించి కేస్కి 2 sides, కేసు వేసేవాళ్ళు, కేసు ఎవరి మీద అయితే వేయబడుతుందో డిఫెండెంట్స్ వాళ్ళు పెరగచ్చు కూడా, మోర్ దెన్ 1 కూడా ఉండొచ్చు. Sometimes there will be only single plaintiff and there can be 20 defendants. Sometimes there can be 20 plaintiffs and a single defendant. It all depends upon the nature of case. So, ఒక సైడు ఒకటే ప్లేంటిఫ్ ఉండి 10 మంది డిఫెండెంట్స్ ఉండొచ్చు, 20 మంది ప్లేంటిఫ్స్ ఉండి ఒకటే డిఫెండెంట్ ఉండొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కేస్ బట్టి మనకి ఆ దాంట్లో ఎంతమంది ప్లేంటిఫ్స్ ఉంటారో ఎంతమంది డిఫెండెంట్స్ ఉంటారో అది మనం నిర్ధారించుకుంటాం. సో బేసికలీ దెర్ ఆర్ ఆల్వేస్ 2 sides, దట్ ఈస్ ప్లేంటిఫ్ అండ్ ది అదర్ వన్ ఇస్ డిఫెండెంట్. సో దీంట్లో మనకి బేసికల్లీ ఇద్దరు సైడ్స్ అనేది ఇరుపక్షాలు ఉంటాయి. ద వన్ ఈస్ ది ప్లేంటిఫ్, ది అదర్ వన్ ఈస్ ది డిఫెండెంట్. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ portion of this parties. And according to our illustration, Ram is the aggrieved party. He did not receive the payment of his money which he has given to Ramya. So Ram is the plaintiff and Ramya is the one who has taken money but she did not pay it back, so she is the defendant. So tomorrow when Ram files a civil suit, he will be called as the plaintiff, and since it was filed against Ramya and Ramya is supposed to defend that particular case, she will be called as the defendant. She will be called as the defendant. So Ram ane atanu tanaku dabbu muttaledu kabatti Ramya against case వేస్తాడు. సో కేసు వేసినప్పుడు రామ్ని ప్లేంటిఫ్ అని అంటారు, రమ్యాని డిఫెండెంట్ అంటారు. ఎందుకంటే రమ్య మీద కేసు వేయబడింది కాబట్టి రమ్య విల్ బి ది డిఫెండెంట్ ఇన్ దట్ పర్టికులర్ కేస్. సో each and every component we will analyze the details of that each and every component and then we will proceed towards the illustration. First మనం దాని బేసిక్స్ నేర్చుకొని తర్వాత ఇలస్ట్రేషన్కి అప్లై చేస్తే మనకి ప్రాపర్ రిజల్ట్స్ అనేవి దొరుకుతాయి. సో నెక్స్ట్ ఇస్ cause of action. As I told you, one of the most important components out of those 4 is the cause of action. Cause of action. So always remember, whenever we are dealing with the topic of cause of action, you can call cause of action as the heart of the case. In the absence of cause of action, there won't be any case. So cause of action అనేది చాలా ఇంపార్టెంట్. Cause of action అంటే ఏంటి? Cause of action అంటే the reason which compels you to approach the court of law. ఏ కారణాల వల్ల మీరు కోర్టుకి అప్రోచ్ అవుతున్నారు, ఎందుకు మీరు కోర్టుకు వెళ్తున్నారు, దట్ రీజన్, వాట్ ఈస్ దట్ రీజన్, ఏంటి ఆ రీజన్, దట్ ఈస్ యువర్ కాజ్ ఆఫ్ యాక్షన్. సో ది స్టోరీ బిహైండ్ ది కేస్ అబౌట్ వాట్ హ్యాపెండ్, అసలు ఏం జరిగింది అక్కడ, దేనివల్ల కేసు వచ్చింది, దేనివల్ల ప్రాబ్లం వచ్చింది, సో దట్ ఈస్ యువర్ కాజ్ ఆఫ్ యాక్షన్. దేనివల్ల ప్రాబ్లం వచ్చింది, దట్ ఈస్ యువర్ కాజ్ ఆఫ్ యాక్షన్. అండ్ రిమెంబర్ హౌ ఇట్ హార్మ్డ్ సమ్ వన్ and why that person deserves the help from the court. So cause of action okati manaku teluste we can analyze few things. So once we know the cause of action, the first and foremost thing we will know is what happened in the case. First and foremost thing we will know is what happened in that particular case. Number 1. Number 2, how it has caused harm or how it has injured the rights of the others. That is the second question. And why that person deserves help from the court, why he requires the intervention of the court, why he wants the court to help him. So once you know the cause of action, you can answer these 3 queries. You can answer these 3 questions. So ఇప్పుడు cause of action అనేది ఏ circumstances basis మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సో కాజ్ ఆఫ్ యాక్షన్ ఒకవేళ మనకు తెలిసినట్లయితే ఇమీడియట్లీ మనము ఏం తెలుసుకోవచ్చు అంటే అసలు ఈ స్టోరీలో ఏమి జరిగింది, ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్లో అసలు ఏం జరిగింది. సో దట్ ఈస్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ది యాక్చువల్ స్టోరీ బిహైండ్ ఎ కేస్. అసలు ఏం జరిగింది, కథలు ఏంటి, అక్కడ జరిగిన ఫ్యాక్ట్స్ అనేది ఏంటి. సో కాజ్ ఆఫ్ యాక్షన్ తెలియగానే మనకు ఆటోమేటికలీ తెలిసిపోతుంది. నెక్స్ట్ హౌ ఇట్ హార్మ్డ్ సమ్వన్, ఎలా అటువంటి పరిస్థితులు వేరే వాళ్ళ రైట్స్ని ఎలా దానికి భంగం కలిగించింది,
ఏం డ్యామేజ్ జరిగింది, సో ఎటువంటి హాని జరిగింది, సో ఇదంతా కాజ్ ఆఫ్ యాక్షన్ చూస్తే మనం ఇమీడియట్లీ చెప్పొచ్చు. అండ్ వై దట్ పర్సన్ డిజర్వ్స్ ది హెల్ప్ ఫ్రమ్ ది కోర్ట్, ఎందుకు మనం ఆ కోర్టు దగ్గరికి వెళ్ళి ఎందుకు మనము అప్రోచ్ అవుతున్నాము, దేనికోసం అప్రోచ్ అవుతున్నాము. సో వన్స్ యూ నో ది కాజ్ ఆఫ్ యాక్షన్, ఒకవేళ మీకు కాజ్ ఆఫ్ యాక్షన్ గురించి తెలిసినట్లయితే మీరు ఈ అన్ని క్వశ్చన్స్ ఇమీడియట్లీ ఇంపార్టెంట్లీ ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ రిమెంబర్, ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ కాజ్ ఆఫ్ యాక్షన్ ది సూట్ విల్ నాట్ బి సక్సెస్ఫుల్, ఇట్ ఈస్ లయబుల్ టు బి డిస్మిస్డ్. ఒకవేళ మీకు కాజ్ ఆఫ్ యాక్షన్ లేనట్టయితే ఆ కేసు అనేది నిలవదు, ఇట్ ఈస్ లయబుల్ టు బి డిస్మిస్డ్. రీజనే లేనప్పుడు కేసు అనేది కూడా ఉండదు. So, as we have seen that without a cause of action, there is no valid case. So, in the absence of cause of action, there won't be any valid case. So, whenever you have a cause, you approach the court of law complaining that you have some sort of cause of action which wants you to have a remedy. So, in the absence of that particular reason, you cannot invoke the jurisdiction of the court or you cannot approach the court for that matter. సో కాజ్ ఆఫ్ యాక్షన్ లేనప్పుడు కేసు అనేది వ్యాలిడ్ కేసే కాదు, ఎందుకంటే రీజనే లేనప్పుడు మనం దేనికోసం కోర్టుకు వెళ్తాం, దట్ ఈస్ కామన్ సెన్స్. రీజన్సే లేనప్పుడు ఎవరు అగేన్స్ట్ మనం కేసు ఎందుకు వేస్తాం. సో కేసు ఒకవేళ అటువంటిది రీజన్ కల్పితమై సృష్టించుకొని మనం కేసు వేసినా కానీ కోర్టు అటువంటి కేసుని కొట్టేస్తుంది, ఎందుకంటే అక్కడ కాజ్ ఆఫ్ యాక్షన్ లేదు, ది యాక్చువల్ రీజన్. సో యాక్చువల్ రీజన్ యాజ్ పర్ ది లా, మనం అనుకున్నట్టు కాదు, యాజ్ పర్ ది లా దాంట్లో ప్రాపర్ రీజన్స్ ఉంటేనే then we can file a valid case against a person. Now, why cause of action is also important? Because of the another concept of limitation. Whenever we are speaking about the concept of limitation, always remember, civil cases have limitation period, that is the time period within which you are supposed to file the case. If you do not file the case within that particular time period, then your right is lost, your remedy is lost. You cannot ask for any kind of remedy before the court of law. సో సివిల్ లిటిగేషన్లో మనకు లిమిటేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. లిమిటేషన్ ఏం చెప్తుందంటే ప్రతి కాజ్ ఆఫ్ యాక్షన్కి టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం పీరియడ్ లోపల మనం కేసు ఫైల్ చేయాల్సిందే. ఆ టైం పీరియడ్లో మనం ఒకవేళ కేసు ఫైల్ చేయకపోతే మనకి ఫ్యూచర్లో ఫైల్ చేసే అవకాశం అనేది ఉండదు, కోర్టు ఇవ్వదు. ఎందుకంటే ఒకవేళ ఏదో ఒకటి జరిగింది, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం కోర్టులో వెళ్ళి దాని మీద మనం రైట్స్ని డిటర్మైన్ చేసుకోవాలి, కోర్టుకు వెళ్ళి మనం రిలీఫ్ అడగాలి. మనం అడగలేదు, ఒక ఇన్సిడెంట్ జరిగి ఒక 20 years తర్వాత మనం కేసు వేస్తే దాని లాభం లేదు. సో అటువంటి దానికోసం ఏ టైం పీరియడ్ వర్తిస్తుంది, మనకి ఎంత టైం లోపల కేసు వేయాలో దానికోసం కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాజ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఆల్సో ఫర్ ది purpose of determining the limitation to see whether the case has been filed within the time period or not. Then, according to our illustration, we will see that in this particular illustration, the cause of action will be Ramya taking the money on 1st January 2024. Next one is, it is continuing. So, the cause of action started from 1st January 2024. Why? Because she has taken money. And till 31st December 2024 it had continued, and since Ramya refused to pay within the period of 31 December 2024, it continues as on date. It even continues even today. So initially it started from 1st January 2024 and it continued beyond 31st December 2024. Why? Because she did not pay it back. So money recovery suit, Ram has to file a money recovery suit before the competent civil court within the period of 3 years from 31st December 2024. So within the period of 3 years, Ram అనేది ఇప్పుడు ఏం చేయాలంటే రామ్ అతను సివిల్ కోర్టులో సూట్ ఫైల్ చేయాలి విదిన్ అ పీరియడ్ 3 years లోపట. ఎప్పుడు 31st December 2024 నుంచి 3 years టైం పీరియడ్ లోపటనే తను ఫైల్ చేయగలుగుతాడు. ఒకవేళ 3 years టైం పీరియడ్ అయిపోయింది అనుకోండి, రామ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఫైల్ ది సివిల్ సూట్. సో ఒకవేళ ఆ టైం 3 years టైం ల్యాప్స్ అయిపోయింది, దాని తర్వాత తను ఫైల్ చేయాలనుకున్నా కానీ ఆ కేసు అనేది నిలవదు. సో విదిన్ దట్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ హ్యాస్ టు బి డన్. సో వేరియస్ టైమ్ పీరియడ్స్ ఆర్ గివెన్ అండర్ ది లిమిటేషన్ యాక్ట్, and it determines whether it is a fresh cause of action or it determines whether you have a genuine claim or not. So if a person is having genuine claim, he will file that case as soon as possible. So here we have seen how the two components, that is parties and cause of action, matters to the case. Thank you.